అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే వృద్ధులు వితంతులకి మనకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. దీనికి సంబంధించి మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క నిధులు విడుదల ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు వితంతులకి 4,016, దివ్యాంగులకి 6,016 రూపాయలు అయితే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఏటా మీకు ముందుగా చెప్పినట్లుగానే 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ నిధులు కూడా మనకి త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుల్లోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.